హాయ్ హలో వెల్కమ్ టు సాక్షి సినిమా. చేతికి మైక్ దొరికితే చాలు అడ్డు అదుపు లేకుండా మాట్లాడేది ఇద్దరు. ఒకరు రాజేంద్ర ప్రసాద్, మరొకరు బండ్ల గణేష్. ఈ మధ్య వీళ్ళ మాట తీరు అలాగే ఉంటోంది. తెలియకుండానే లేనిపోని వివాదాలను మీదేసుకుంటున్నారు. ఈ మధ్య రాజేంద్ర ప్రసాద్ డేవిడ్ వార్నర్, అలీ, రోజాలపై నోరు జారి తరువాత క్షమాపణలు చెప్పాడు. ఈ మధ్య ఏకంగా మాస్ జాతర మూవీ చూసి షాక్ అవ్వకపోతే ఇండస్ట్రీని వదిలేస్తా అని పెద్ద స్టేట్మెంట్ ఇచ్చాడు. ఆ సినిమా వచ్చిన విషయం కూడా చాలా మందికి తెలియనట్టుగా వచ్చి వెళ్ళిపోయింది. ఇక బండ్ల గణేష్ లిటిల్ హార్ట్స్ సక్సెస్ ఈవెంట్లో కొత్త హీరో మౌలిని మెచ్చుకుంటూనే విజయ్ దేవరకొండపై సెటైర్లు వేశాడు. అల్లు అరవింద్ గురించి అయితే దారుణంగా మాట్లాడాడు. ఈ సినిమాకి బన్నీవాసు, వంశీ ఎంత కష్టపడితే చివరకు అల్లు అరవింద్ సినిమా అంటున్నారు. ఆయన చివరి నిమిషంలో వచ్చి పేరు కొట్టేస్తారు అని కామెంట్స్ చేశారు. 2 రోజుల క్రితం జరిగిన కే ర్యాంప్ సక్సెస్ ఈవెంట్లోనూ మరోసారి హీరో విజయ్ దేవరకొండను ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేశాడు. దీనిపై ట్రోల్స్ రావడంతో ఆ తర్వాత క్షమాపణలు చెప్పాడు. ఇక బండ్ల గణేష్ వ్యాఖ్యలపై అల్లు అరవింద్కు ప్రశ్న ఎదురైంది. అల్లు అరవింద్ నిర్మాతగా వ్యవహరిస్తున్న సినిమా ది గర్ల్ ఫ్రెండ్. దీక్షిత్ శెట్టి, రష్మిక మందన్న జంటగా నటిస్తున్న ఈ మూవీ నవంబర్ 7న విడుదల కానుంది. బుధవారం ఈ సినిమా ప్రీ రిలీజ్ ప్రెస్ మీట్ జరిగింది. ఈ కార్యక్రమంలో ఓ విలేకరి ఓ ప్రశ్న లేవనెత్తాడు. ఆ మధ్య బండ్ల గణేష్ మీ గురించి మాట్లాడుతూ మీరు చివర్లో వచ్చి క్రెడిట్ తీసుకుంటున్నారు. ఆ మాటకు మీరు చాలా ఫీల్ అయ్యారని ఇన్సైడ్ టాక్, మీరేమంటారు అని ప్రశ్నించాడు. అందుకు అల్లు అరవింద్ సింపుల్ గా నాకంటూ ఓ స్థాయి ఉంది, దాని గురించి మాట్లాడను అని తేల్చిపడేశాడు. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.